బ్రేకింగ్ న్యూస్ మొత్తం 116 పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరగగా అత్యధికంగా 81 చోట్ల కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. అయితే కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం ఫలితాలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. బలాలు తారుమారై ప్రత్యర్థి పార్టీలు సైతం చేతులు కలిపి అధికారం దక్కించుకున్న పరిస్థితులు కనిపించాయి. ఆదిలాబాద్లో 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అధికారం దక్కకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులంతా కలిసి ఒక స్వతంత్ర అభ్యర్థిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టారు. అలాగే బైంసాలను బీజేపీ రెబల్ అభ్యర్థికి అందరూ మద్దతు పలకడం విశేషం. జమ్మికుంటలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చాయి. ఇక్కడ వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక మహబూబాబాద్లో 13 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా స్వతంత్రులను, సిపిఐ సభ్యులను కలుపుకొని ఒక స్వతంత్ర అభ్యర్థినే చైర్పర్సన్గా ఎంపిక చేసింది. తెలంగాణ పురపాలక ఎన్నికల్లో భాగంగా 7 నగరపాలక సంస్థల మేయర్ ఎన్నికల పర్వం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తూ 5 కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, మంచిర్యాల, రామగుండ, మహబూబ్ నగర్తో పాటు అత్యంత ఉత్కంఠ రేపిన నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ దక్కించుకుంది.